బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా పరిచయం కొరకు వచ్చి మా ఆహ్వానం అందించి ముందుకు వచ్చి చిరకాల మిత్రులు, సౌమ్యులు, సేవాభావం కలిగిన వారు జేఎంసీ శ్రీనివాసులు ఆర్ని గారిని ఈరోజు రావడం అనేది మా అందరికీ కూడా సంతోషకరంగా ఉంది. ఒక్క నిమిషం మాత్రం శ్రీనివాస్ గారి గురించి నేను చెప్పిన తర్వాత, నాకు వారు వచ్చి 2009 నుంచి సుపరిచితులు. ఇద్దరం కలిసి కూడా ప్రయాణం మొదలుపెట్టాం రాజకీయంలో. చాలా సౌమ్యులు, అదే సమయంలో పని చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తి, అభివృద్ధి కొరకు ఎంతవరకైనా వెళ్తారు. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన బిడ్డలు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్నో విధాలుగా కృషి చేసిన వ్యక్తి. అది ఆలోచించి ఇది కూటమిగా వచ్చినప్పుడు వీరైతే అభ్యర్థి అయితే గత 5 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా దౌర్జన్యాలకి, అరాచాలకి మా పెద్దలు భాను ప్రకాష్ గారు చెప్పినట్టుగా ఈ తిరుపతి ప్రజలు గురయ్యారు. కనుక ఒక సౌమ్యులు, ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తి, అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి, ప్రజలను కుటుంబ సభ్యులాగా చూసుకునే వ్యక్తి శ్రీనివాసులు ఇవ్వాలని చెప్పి కూటమి అభ్యర్థిగా మా అధ్యక్షుడు నడ్డా గారు, అలాగే చంద్రబాబు గారు అధ్యక్షుడు టీడీపీ, ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ గారు ముగ్గురు నిర్ణయించుకుని వారికి ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు మేము వారిని ఆహ్వానిస్తున్నాం. నేను కూడా గత 15 సంవత్సరాలుగా ప్రజల సేవలో తిరుపతి నియోజకవర్గంలో ఉన్నా. నేను గత 50 సంవత్సరాలుగా చదువుకున్న వ్యక్తిగా రాజకీయాలు, పార్టీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల గురించి తెలుసుకున్న వ్యక్తిని. మన మోడీజీ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి ఉందో నేను ప్రత్యక్షంగా 14 నుంచి 19 వరకు ఉన్నప్పుడు నేను మోడీజీ గారి డైనమిక్ లీడర్షిప్ చూడడం జరిగింది. ఆ రోజుల్లో వేరే పార్టీ ఉండడం వల్ల అప్పటికి కూడా వారు ఎలాంటి వారంటే ఏ సమయంలో అయినా కూడా వారిని వెళ్ళి కలవచ్చు. మోడీజీ గారిని నేను ఒక అపాయింట్మెంట్ లేకుండా 6 సార్లు కలవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చాలా మందికి తెలియవచ్చు లేదా అనుమానాలు రావచ్చు, వరప్రసాదరావు గారికి ఎందుకు ఇచ్చారు అని చెప్పి. భారతదేశ చరిత్రలో ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ, అవినీతికి దూరంగా ఉన్న పార్టీ, ఒక పద్ధతిగా పార్టీ ఏదన్నా ఉందంటే నాకు తెలిసినంత వరకు బీజేపీ, భారతీయ జనతా పార్టీ అని చెప్పవచ్చు. ఏ ప్రలోభాలకు లొంగరు, ఏ రికమెండేషన్ కానీ అవినీతికి కానీ తల ఉంచరు. వాళ్ళ చరిత్ర చాలా గొప్పది. దాదాపు 100 సంవత్సరాలు అయిపోతుంది జనసేన ప్రారంభించినప్పటికీ, మరో సంవత్సరంకి వచ్చేస్తుంది. సో అలాంటి వారు చక్కగా సర్వే చేయించి నాకు ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఢిల్లీ నుంచి వారు అడిగినప్పుడు నా గురించి వారు ఒక మంచి మాట చెప్పడం వలన, అలాగే నిష్పక్షపాతంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వారు నాకు తెలియదు, నేను వారికి తెలియదు, వారు కూడా నిష్పక్షపాతంగా నా గురించి వెరిఫై చేయడం కానివ్వండి. అలాగే పురంధేశ్వరి అక్క వారు కూడా చాలా హుందాగా గౌరవనీయంగా ఉండే వ్యక్తి, ఏ ప్రలోభాలు ఉండే వ్యక్తి కాదు. వారు కూడా అలా పంపించిన తర్వాత అప్పుడు కేంద్రీయ భారతీయ జనతా పార్టీ ఒక అనుభవంతుడు, సమర్థవంతుడు అని చెప్పి వరప్రసాదరావుకి ఇచ్చారని చెప్పి తిరుపతి ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి తెలియజేస్తున్నాను. కేవలం ఒక సర్వే వలన ఈ బీజేపీ నాయకులందరూ కూడా ఒక మంచి మాట నాకు చెప్పడం వలన నాకు ఇది దక్కింది. కనుక నా బీజేపీ కుటుంబ సభ్యులకు, నా ప్రాణ సమానమైన వారికి నేను చేతులు జోడించి ఒక్కొక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తున్నాం. నేను ఎందుకు
వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చాను ఒక విషయం చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే నా బీజేపీ సోదరులు, కుటుంబ సభ్యులు ఏ పార్టీ మారి వచ్చిన వారికి ఇచ్చారు అంటే, నా కుటుంబ సభ్యులు బీజేపీ వారు ధైర్యంగా ఏం చెప్పవచ్చునంటే, ఏ రోజు కూడా ఒక్క తప్పు చేయలేదు. వారు ఏదో అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను చేరలేదు. ఉండకూడని చోట 2012లో వారు జైల్లో ఉంటే, నిస్సహాయులుగా ఉంటే, తండ్రి లేరు, అన్నదమ్ములు లేరు, పార్టీ ఏమాత్రం పుంజుకోలేదు, వారు వారమ్మ అదే రాజమోహన్ రెడ్డి గారు తప్ప మరో చెప్పుకోదగిన నాయకులు ఎవరు లేకపోతే నేను వెళ్ళి అదే రోజున వారు చెప్పిన వెంటనే నేను చేరాను. కనుక ఆయన ఏదో అధికారంలో ఉంటే నేను వెళ్ళలేదు. అలాగే ఇదివరకు ఓడిపోయాను, అప్పటికి ప్రజల్లో ఉన్నాను కనుక వారు నాకు వేయడం జరిగింది. అలాగే నేను కూడా విశ్వాసంగా పనిచేశాను. ఆ రోజులో 14లో ఏ విధమైన వేవ్ లేదు మాకు వైఎస్ఆర్ పార్టీకి. అప్పటికి కూడా ఆ రోజు పెద్దలందరి దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా ఇక్కడే ఉండి ఒక్కొక్క సామాజిక నాయకులను కానివ్వండి అందరినీ కలవడం వల్ల గెలిచిన తక్కువ మందిలో నేను ఒకడిని అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రత్యేక హోదా కొరకు ఒక చిన్న పిల్లవాడిలాగా అక్కడ లోక్సభలో బయట కూడా నినాదాలతో దీక్షలు చేసి కూడా ప్రజలకు గుర్తుంది. రాజీనామా చేయమంటే దాదాపు సంవత్సరం పైచిలుకున్నప్పుడు రాజీనామా చేశాను. ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలకు నేను ఉల్లంఘించలేదు, తల వంచుకుంటూ వెళ్ళాను. చక్కగా క్రమశిక్షణతో ఉన్నా. ఏ కారణం లేకోకుండా కేవలం నేను ప్రజల్లోకి వెళ్తున్నాను కనుక, ఎంపీ ఆఫీసులు అన్ని చోట పెట్టాను కనుక ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ రోజును వాళ్ళ అభ్యర్థులు అయి ఉండొచ్చు, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు. అన్ని చోట్ల కూడా ఏ కారణం లేకోకుండా వరప్రసాద్ రావును మాకు ఎంపీగా ఇవ్వవద్దు, వారు ఉంటే మా ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పి పిరికి వాళ్ళలాగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి, ఒక సమర్థవంతుడైన నన్ను, ఒక తప్పు చేయని వ్యక్తిని, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఎన్నో రాష్ట్రానికి తమిళనాడుకి నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి పంపించడం జరిగింది. సజ్జల రామకృష్ణ గారు ఏం చెప్పారంటే ఒకే ఒక మాట చెప్పారు, ఎందుకు నన్ను పంపిస్తున్నారని చెప్పి నేను అడిగితే, మీరు రాకెట్ లాగా ప్రజల దగ్గరికి వెళ్ళిపోతున్నారన్న. అదే కదా చేయవలసింది, ప్రజాప్రతినిధులు అదే కదా చేయవలసింది. ఏ రోజు కూడా నా పార్టీ వ్యతిరేకంగా నేను పోలేదు. కేవలం ఒక దళితుడు నాయకత్వంలో ఉండకూడదు అన్న కక్షతో, వారి ఒక్క సామాజిక వర్గమే ఉండాలా, మరి ఏ ఒక్క బలహీన వర్గాలు నాయకత్వం ఉండకూడదు అనే ఉద్దేశంతో నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారంటే ఎంత పాపం చేసి ఉంటారు వారు. ఏ విధంగా వారికి నాయకత్వానికి అర్హత ఉంది, రైట్. ఆ తర్వాత ఎమ్మెల్యే ఇచ్చారు. దాదాపు 3 నెలల పాటు చెప్పా, నాకు ఎమ్మెల్యే కాదు, నేను ఐఏఎస్ విడిచిపెట్టింది ఒక ఎంపీగా ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి నిధులు తీసుకొస్తా. ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ గారు మల్హోత్రా గారు ఉన్నప్పుడు ఆయన బీజేపీ మంత్రి, 400 కోట్లు నా టూరిజానికి తమిళనాడు రాష్ట్రానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను తీసుకురావడం జరిగింది.